జననాయకన్ రిలీజ్ టైంలో మరో వివాదం. విజయ్ త్రిష ఫ్లెక్సీపై కేసు నమోదు. అసలే తెలుగులో అంతంత మాత్రమే ఉన్న జననాయకన్ ఎందుకో వెనకబడ్డాడు. థియేటర్లకు కొదవలేదు. మరి టికెట్ బుకింగ్స్ పరిస్థితి ఏంటి? ఇంతకీ ఆ ఫ్లెక్సీ వివాదం ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు సీఎం దళపతి విజయ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయకన్ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఎస్హెచ్ వినోద్ డైరెక్షన్లో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మించినటువంటి ఈ మూవీపై అభిమానుల్లో అపారమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సెన్సార్ పరమైనటువంటి పలు అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు క్లియరెన్స్ సాధించినటువంటి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో 8,000కు పైగా థియేటర్లలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు మేకర్. అయితే ఈ బిగ్ రిలీజ్ కంటే ఒక్కరోజు ముందే తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి వివాదం చోటు చేసుకుంది. సేలం జిల్లా అత్తూరులోని ప్రసిద్ధ మరియమ్మన్ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర వేడుకల సందర్భంగా స్థానిక యువకులు కొందరు ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఒక భారీ బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ లో ముఖ్యమంత్రి విజయ్ ను రావణాసురుడి అవతారంలోను, ఆయన కింద హీరోయిన్ త్రిషను అమ్మవారి రూపంలోనూ చిత్రీకరించారు. ఎంతో నిష్ఠతో జరుపుకునేటువంటి దేవాలయ ఉత్సవాల్లో సినీ నటీనటులను దేవతల అవతారాలతో పోల్చుతూ ఇలాంటి బ్యానర్లు పెట్టడంపై స్థానికులు, భక్తులు, నెటిజన్లు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం పెద్దది కావడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు కడై వీధికి చెందినటువంటి చంద్రు, తలైవాసల్ ప్రాంతానికి చెందినటువంటి గోకుల్ అనేటువంటి ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఒకవైపు ఈ వివాదం సాగుతుండగానే మరోవైపు జననాయకన్ రిలీజ్ సందడి కోలీవుడ్ లో పీక్స్ కి చేరింది. పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి ఈ మూవీలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు వంటి మెయిన్ యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అనిరుద్ రవిచందర్ అందించినటువంటి మ్యూజిక్ ఇప్పటికీ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అయితే విజయ్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ మూవీ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తమిళ సినిమాల మీద తెలుగు ఆడియన్స్ ఎలాంటి ప్రత్యేకత చూపించాల్సిన పని లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడి నుంచి వచ్చేటువంటి రీమేక్ సినిమాలను మన వాళ్ళు గొప్పగా ఆదరిస్తూ ఉంటారు. అయితే ఒకప్పటితో పోలిస్తే గత 10 ఏళ్లలో మన దగ్గర తమిళ సినిమాల హవా తగ్గినప్పటికీ కొన్ని సినిమాలు మంచి క్రేజ్తో రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉన్నాయి. తెలుగులో కొంచెం లేట్గా క్రేజ్ తెచ్చుకొని ఇక్కడ మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంటున్నటువంటి హీరోలో విజయ్ ఒకడు. తుపాకీ దగ్గర నుంచి తెలుగులో తనకు ఫాలోయింగ్ పెరిగింది. అయితే గత సినిమాలకు కూడా ఇక్కడ నుంచి మంచి ఓపెనింగ్సే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ చివరి మూవీ జననాయకుడు కూడా తెలుగులో ఓపెనింగ్స్ గట్టిగానే ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ముందు అనుకున్నటువంటి ప్రకారం సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే జననాయకుడు కలెక్షన్స్ కొల్లగొట్టేదేమో. కానీ సినిమా వాయిదా పడి బాగా లేట్ కావడం, మధ్యలో పైరసీ ప్రింట్ కూడా ఆన్లైన్లోకి రావడం, ఇప్పుడు సరైనటువంటి ప్రమోషన్స్ కూడా లేకుండా సినిమా రిలీజ్ చేస్తుండడంతో జననాయకుడు పట్ల మన జనాల్లో ఆసక్తి డెఫినెట్గా కనిపించడం లేదు. తమిళ్లో కూడా కొంత హైప్ తగ్గినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే జరుగుతున్నాయి, ఎందుకంటే తమిళ హీరో కాబట్టి. కానీ తెలుగులో మాత్రం పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. జననాయకుడును తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో భారీ సంఖ్యలో థియేటర్లు ఇచ్చేశారు. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లలో ఉదయం 7:30 నుంచెల్లే షోలు మొదలు పెట్టేశారు. ఇక్కడ పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి తరహాలో స్క్రీన్లు, షోలు సెట్ చేసేశారు. కానీ ఈ సినిమాకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్నట్టుగా పొద్దున్నే షోలు మొదలు పెడుతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అంతంత మాత్రంగానే ఉన్నాయి. హైదరాబాద్లో 2-3 షోలు తప్పితే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో లేవు. బుకింగ్స్ మొదలై 2 రోజులు అవుతున్నా ఇంకా పట్టుమని 10 టికెట్లు తెగని ఉదయం షోలు చాలానే ఉన్నాయి. తెలుగులో విజయ్ క్రేజ్ గురించి, జననాయకుడు సినిమా గురించి మరీ ఎక్కువగా ఊహించుకున్నారా అన్న డౌట్ కూడా సైతం ఇప్పుడు కలుగుతుంది బుకింగ్స్ తీరు చూస్తుంటే. అసలే ఇది రీమేక్ మూవీ, పైగా రిలీజ్ బాగా లేట్ అయింది. అందులోనూ పైరసీ ప్రింట్ రిలీజ్కు ముందే లీక్ అయిపోయింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నటువంటి ఈ సినిమాను మనోళ్ళు వెర్రెత్తిపోయి చూస్తారనుకుంటే డెఫినెట్గా పొరపాటే. విజయ్ సీఎం అయిపోయాడని, ఆయన చివరి సినిమా ఇదని ఎగబడి చూసేస్తారని అనుకుంటున్నారేమో. కానీ డెఫినెట్గా మన వాళ్ళకు సినిమా పిచ్చి ఎక్కువే. కానీ మరీ ఆన్లైన్లో లీక్ అయినటువంటి రీమేక్ మూవీని ఎగబడి చూసేంత లేదని ఆడియన్స్ చెప్పకనే చెప్పినట్లుంది ఇప్పుడు ఈ బుకింగ్స్ చూస్తుంటే, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే. డెఫినెట్గా ఈ సినిమా ఎందుకో విజయ్ గత సినిమాల కంటే కూడా ఎందుకో కొంచెం వెనకబడ్డది అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో విజయ్ సీఎం అయినాక రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి ఆ క్రేజ్కి డబుల్కి త్రిబుల్ అవ్వాలి. బట్ అది ఉన్నటువంటి క్రేజ్ను డిలే చేస్తుంది. ఎందుకంటే బికాజ్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ భగవంత్ కేసరి సంబంధించినటువంటి సినిమాకి ఇది రీమేక్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే భగవంత్ కేసరి సంబంధించినటువంటి ఆ సినిమా ఏదైతుందో ఆల్మోస్ట్ 60 to 70% వరకు కూడా అదే తరహాలో ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకోసమనే ఆ సినిమాని పెద్దగా లైట్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ట్రైలర్ కావచ్చు, అవన్నీ కూడా కావచ్చు, ఇప్పుడు బీస్ట్ మోడ్ అండ్ దాని తర్వాత తుపాకీ ఇలాంటి ఒక యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాలు చూసిన తర్వాత, విజిల్ లాంటి ఒక మెయిన్ అంటే స్పోర్ట్స్ డ్రామా చూసిన తర్వాత జననాయకుడు ఎందుకో కొంచెం అంత స్టఫ్ ఇచ్చిందో అనిపించలేదేమో అని తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. సో ఏదేమైనా ఇన్ కేస్ సినిమా బాగుండి అండ్ దాని తర్వాత మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ అయితే మాత్రం జననాయకుడికి
మంచి రెస్పాన్స్ వస్తుంది తప్పితే డెఫినెట్గా ఇప్పుడు థియేటర్స్ మాత్రం లెక్కలేని థియేటర్స్ ఇచ్చారు జననాయకుడికి. అంటే మన తెలుగులో చాలామంది పెద్ద పెద్ద స్టార్ హీరోలకు ఇవ్వాల్సినటువంటి థియేటర్లు ఏవైతే ఎలా ఇస్తారో ఇప్పుడు జననాయకుడు కూడా అలానే ఇచ్చారు. బట్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా థియేటర్లకు కొరత ఉండదు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సో దీనికి తోడు అక్కడ తమిళనాడులో ఫ్లెక్సీ వివాదం, సో ఇలా రకరకాలైనటువంటి వివాదాలతోటి జననాయకుడు ఎలా బయటపడతాడన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి జననాయకుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.